అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియోలోని హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ కి మనం ఈ విధంగా ఫ్లవర్స్ అనేది వచ్చింది కాబట్టి డిజైన్ బట్టి మనం క్లాత్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాము. ఈ ఫ్లవర్స్ అనేది పై వైపు ఉండే విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాము. చూడండి, క్లాత్ అనేది మనం 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకున్నాము. ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకున్నాము. ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్ లో పెట్టుకున్నాము. ఈ విధంగా 4 మడతల మీద క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి. అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నాము. హ్యాండ్ కింద భాగంలోని హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచి అనేది పెట్టి స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. అంటే హెమ్మింగ్ చేసుకోవడానికి మనం 1 ఇంచి అనేది పెట్టి స్ట్రైట్ గా లైన్ వేసుకుంటున్నామండి. సెపరేట్ గా మనం క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవట్లేదు. క్లాత్ మనకి ఎక్కువే ఉంది కాబట్టి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి క్లాత్ కింద భాగంలో 1 ఇంచి పెట్టి స్ట్రైట్ గా లైన్ వేసుకున్నాము. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ నుంచి మనం తీసుకొని కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇదే విధంగా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకుందాము. చూడండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండి హ్యాండ్ అనేది మనం ఈ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటున్నాము. హ్యాండ్ రౌండ్ అనేది ఈ లైన్ పై నుండి పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి. అంటే మన వైపు హ్యాండ్ పొడవు అనేది పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం లాగినట్లుగా చూసుకొని పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ పై నుండి హ్యాండ్ పొడవు ఎక్కడ వరకు ఉందో చూసుకొని కరెక్ట్ గా క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటున్నాము. చూడండి, మనకి హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ వరకు ఉంది, క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నాము. అదే విధంగా హ్యాండ్ రౌండ్ కూడా ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ కింద భాగంలోని మనకి కుట్టు అనేది ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు చూసుకొని క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. చూడండి, హ్యాండ్ కింద భాగం నుండి మనకి కుట్టు అనేది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అటు ఇటు కాకుండా స్ట్రైట్ గా పట్టుకోవాలండి. ఈ కుట్టు దగ్గర నుంచి అటువైపు ఇటువైపు కాకుండా స్ట్రైట్ గా ఈ విధంగా పట్టుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని హ్యాండ్ కింద భాగం నుండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్ గా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మనకి ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర నుంచి 1.5 ఇంచులు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. 40+ బ్లౌజులకి అయితే 2 ఇంచెస్ వరకు పెట్టుకొని హ్యాండ్ షేప్ తీసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, 1.5 ఇంచి దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకుంటూ ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు కూడా డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ వరకు కూడా మార్కింగ్ చేసుకునే విధంగా లైన్ వేసుకున్నాము. బ్లౌజ్ లోని ఖర్చు 1.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి అదే విధంగా ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా ఖర్చు 1.5 ఇంచులు పెట్టుకొని లైన్ వేసుకున్నాము. హ్యాండ్ పొడవు అనేది హ్యాండ్ లూజ్ అనేది మనం కరెక్ట్ గా తీసుకున్నాం కదండి. మరి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచి అనేది ఈ విధంగా పై వైపుకి ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా షేప్ తీసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనకి హ్యాండ్ మార్కింగ్ పూర్తయింది. మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ గా హ్యాండ్ కి సెంటర్ పాయింట్ లోని హ్యాండ్ లూజ్ దగ్గర హ్యాండ్ కింద భాగంలో ఫోల్డింగ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవడానికి లైన్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా చిన్న కటింగ్స్ పెట్టుకున్నాము. ఈ విధంగా 2 హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కి లోత్ అనేది ఒకవైపు మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుందాము. చూడండి, 1.5 ఇంచులు ఖర్చు ఇక్కడ వరకు పెట్టుకున్నాము. కరెక్ట్ గా హ్యాండ్ కి సెంటర్ భాగం నుంచి 1.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుంచి 1.5 ఇంచుల వరకు చూసుకొని సెంటర్ లో మార్కింగ్ చేసుకుంటున్నామండి. అంటే హ్యాండ్ కి ముందు భాగానికి లోతు తీసుకోవాలి కదా, మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచి అనేది లోతు తీసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచి దగ్గర నుంచి తగ్గించుకుంటూ ఈ 1/2 ఇంచి కలుపుకొని ఈ 1.5 ఇంచీల వరకు కూడా మళ్ళీ తగ్గించుకుంటూ హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచి అనేది మనం ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేయట్లేదండి. కొంచెం కొంచెంగా మనం స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి కలుపుకొని మళ్ళీ తగ్గించుకుంటూ 1.5 ఇంచుల వరకు కూడా ఈ విధంగా హ్యాండ్ కి లోత్ అనేది మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాము. 40+ బ్లౌజులకి అయితే 3/4 ఇంచి అనేది హ్యాండ్ లోతులకి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి. హ్యాండ్ కి లోత్ తీసుకున్న వైపు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి స్టిచింగ్ చేసుకోవాలని తెలియడానికి చిన్న కటింగ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా 2 హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నామండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ ను ఉపయోగించే చాలా ఈజీగా 2 హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నాము.
నెక్స్ట్ వీడియోలో మనం బ్లౌజ్ షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి సంబంధించి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.